సార్ ఇది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 25 కొంతమంది ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు హ్మ్. సో అక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది. అదే రోజు రామాలయం ఓపెనింగ్‌కి ఎళ్ళడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. హ్మ్. అదే రోజు వైఎస్ఆర్ జిల్లాలో. కడప జిల్లా. అవును. వైఎస్ఆర్ కడప జిల్లాలో. సో, సాయంత్రం రామాలయానికెళ్లారు. ఓకే. బానే ఉంది. ఇంకోటేంటంటే అటు క్రిస్టియన్స్‌ని, ఇటు హిందూ ఓట్‌ని 2 గ్రాబ్ చేయాలనే విధంగా వెళ్లారని కొంతమందుంటారు. ఇక్కడ మూడో పాయింట్ ఏంటంటే, మరి అంతలా ఎళ్ళిన జగన్మోహన్ రెడ్డి మరి దర్గాకి ఎందుకెళ్ళలేదు? మసీద్‌కి ఎందుకెళ్ళలేదు? అని చాలామంది క్వెషన్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ చాలా ఇంకోటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమ్స్‌కి అన్యాయం చేస్తున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్‌కి అన్యాయం చేస్తున్నారా? అని కొంతమంది క్వెషన్ చేస్తున్నారు. మీరేమంటారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్టిక్యులర్‌గా ఈ మతానికి సపోర్టు, ఆ మతానికి సపోర్ట్ లేదు అనేమీ లేదు. టీటీడీ ధార్మిక సంస్థలు ఏవైతే ఎలా నడుస్తున్నాయో అవి అలాగే నడుస్తున్నాయి. రంజాన్ ఇఫ్తార్ విందులు ఇవ్వడం గానీ, లేదంటే రంజాన్ మాసం వచ్చినప్పుడు వాళ్ళకి గిఫ్ట్‌లు, తోఫా. కానుకలు, తోఫాలు అవి ఇవ్వడం గానీ, అలాగే బక్రీద్‌కి సంబంధించి కానుకలు ఇవ్వడం గానీ అవన్నీ చేస్తారు. క్రిస్మస్ సోదరులకు కూడా వాళ్ళకి ప్రార్థనలు చేపించడం, వాళ్ళకి పర్టిక్యులర్‌గా వాళ్ళున్నప్పుడు వాళ్ళకి కేటాయించడం ఇవన్నీ చేయడం ఆయన చేశాడు. ఈయన దగ్గరికొచ్చేసరికి ఈయన క్రిస్టియానిటీకే ఎక్కువ ప్రోత్సహిస్తున్నాడనే ఒక ముద్ర అయితే ఉంది కదా! సో, దాన్ని కొంచెం డైవర్ట్ చేసుకోవడానికి హిందువుల దాని మీద దేవాలయంకి వెళ్ళుండొచ్చు. హ్మ్. అయినా నాకిప్పటికి డౌట్ ఏంటంటే, ఉగాది రోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆయన ఇంట్లో సెట్ వేయించుకున్న వ్యక్తి, ఇప్పుడు రామాలయం ఓపెనింగ్‌కి వెళ్లారంటే అది కూడా ఆయన ఇంట్లో సెట్ వేసి ఓపెన్ చేశారా? నిజంగా రామాలయంకెళ్లారనేది నా డౌటు. హ్మ్. సో, ఇక్కడ ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నారు బానే ఉంది. మరి మిగతా మేజర్ మైనారిటీ అయిన ముస్లిముల పరిస్థితి ఏంటి? హ్మ్. ఆయన స్వయంగా ఎక్కడ ఇఫ్తార్ విందు ఇచ్చిన పరిస్థితి దాఖలాలు లేవు. పోనీ చంద్రబాబు నాయుడు గారిలాగా ఆ తోఫాలు గాని, కానుకలు ఇచ్చిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? లేదు. ఏమీ లేవు కదా! అందరితో పాటు అందరికీ పథకాలు ఇస్తున్నాం తీసుకోండి. గోరుముద్ద, అమ్మ ముద్ద, నాన్న ముద్ద, అమ్మ ఒడి ఇలాంటివే తప్ప మరి ఇంకా స్పెషల్‌గా ఆ కొద్ది మంది మైనారిటీస్ చాలా తక్కువ మంది ఉన్నారుగా. ఆ కొద్ది మందికి బెనిఫిషియరీగా అయ్యేలాగా కనీసం ఒక ప్రార్థన గాని, కనీసం వాళ్ళకొక చిన్న చిరుకానుక గాని ఏమైనా వచ్చారా? అంటే హ్మ్. వాళ్ళ దృష్టిలో అంటే నేనైతే అబ్జర్వ్ చేసిందేంటంటే వైసీపీ క్రిస్టియానిటీకి తప్పదు ఇంకా మేజర్‌గా ఉన్న పార్ట్ హిందువులు కాబట్టి హిందువులకి కేటాయించారు తప్ప ముస్లిమ్స్‌కి ఎందుకో ప్రాధాన్యత ఇవ్వలేదన్నట్టుగా నాకు అనిపించింది. ఓకే. ఎందుకంటే కానుకలేం ప్రకటించలేదు. అలాగని ఏ దర్గాకెళ్ళి ప్రార్థనలు చేసిన దాఖలాలు కూడా లేవు. హ్మ్. ఇంకా అవసరమైతే క్రిస్టియన్ ప్రార్థనలు చేశారు. ఇన్ని తిరుపతికి సంతకం పెట్టకుండా డిక్లరేషన్ లేకుండా తిరుపతికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి తప్ప, ఇక్కడ ముస్లింకి సంబంధించి ఏవి డిక్లరేషన్ ఎక్కడికి వెళ్ళలేదు. డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఓకే. కానుకలు కూడా ఏమి ఇవ్వలేదు. సో, ఇప్పుడు మరి ముస్లిం పెద్దలు ఆలోచించుకోవాలి. ఓకే. ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకి సేఫ్‌గా ఉంది. ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకి అవసరమైన పథకాలు గాని, లేదా అవసరమైన కానుకలు గాని వచ్చాయా? మనకు ప్రాధాన్యత ఇచ్చారా అనేది చూసుకోవాలి. ఎందుకంటే బ్రదర్ అనిల్ గారి ఇంటర్వ్యూలో కూడా మనం చూసాం. హ్మ్. ఈవెన్ క్రిస్టియానిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారంట. దానికి బ్రదర్ అనిల్ గారు మనం క్రిస్టియానిటీ మీద ఫోకస్ చేద్దాం అంటే, "వద్దొద్దు బీజేపీ కన్ను నా మీదుంది. ఇప్పుడు ఇలా చేస్తే ఇబ్బందవుద్ది. అటు మరి హిందువుల ఓట్లు కూడా ఇబ్బందవుతాయని చెప్పారంట. హ్మ్. అక్కడ హిందువుల ఓట్లు కూడా ఇబ్బందవుతాయని చెప్పారు గానీ, అక్కడ కూడా ముస్లిమ్స్ అనే ప్రస్తావన తీసుకురాలే. ఓకే. అంటే వాళ్ళ దృష్టిలో ముస్లిం మతం అనేది ఒకటి ఉందా? లేదా? అనేది వాళ్ళకి గుర్తుందో లేదో నాకు తెలీదు. హ్మ్. సో, అందుకే ఈ కానుకలు లాంటివి ప్రకటించలేదేమో అని నా అభిప్రాయం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్‌ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి.